30 మార్చ్ 2024. సో ఇది HCU విద్యార్థులకు అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు ఇది ఒక బ్లాక్ డే కావచ్చు. అలాగే ఇది బ్లాక్ డే మాత్రమే కాకుండా అదే రోజున వాళ్ళకు అర్థమైన విషయం ఏంటంటే అలుపెరగని పోరాటం చేస్తే విజయం అనేది మన సొంతం అవుతుందని HCU విద్యార్థులకు ఆనాడే అర్థమైంది. విద్యార్థుల ఆందోళనలు, అరెస్టులు, ర్యాలీలు, లాఠీ చార్జీలు ఇలాగా విద్యార్థుల పైన అక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం దయా దాక్షిణ్యం అనేది లేకుండా విద్యార్థుల పైన విరుచుకుపడడం జరిగింది. అసలు సెంట్రల్ యూనివర్సిటీలో ఇటువంటి ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడడానికి కారణం ఏమిటి అనే విషయాన్ని నేను అందరిలాగా 10 నిమిషాలు 15 నిమిషాలు వీడియో కాకుండా నేను మీకు సింపుల్ గా 2 ముక్కల్లో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ రోజు డేట్ వచ్చేసేసి 3/4/2025 హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి హైకోర్టు అయితే ఫైనల్ గా జడ్జిమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో హైకోర్టు ఫైనల్ గా ఎటువంటి జడ్జిమెంట్ ఇచ్చి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పు అనేది విద్యార్థులకు చాలా వరకు ఊరటనైతే కలిగించింది. ఉద్రిక్త పరిస్థితుల గురించి హైకోర్టు ఏమని తీర్పిచ్చింది అనే విషయాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అంతేకాకుండా HCU సంబంధించి కొంతమంది సెలబ్రిటీలు కూడా తమ వైపు నుంచి వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఆ సెలబ్రిటీలు ఎవరు అనేది చూద్దాము. మనకు కేఏ పాల్ గారు అలాగే BRS లీడర్ అయినటువంటి KCR గారు కూడా దీని గురించి స్పందించడం జరిగింది. వాళ్ళు ఏ విధంగా స్పందించారు అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. నమస్తే ఫ్రెండ్, నా పేరు సతీష్ బాబు. నేను ఎప్పటికప్పుడు రీసెంట్ గా జరిగిన ఇష్యూస్ గురించి అలాగే రీసెంట్ గా జరిగిన పాలిటిక్స్ గురించి నేను వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. అలాగే ఈ పాలిటిక్స్ అనేది మన స్టేట్ కి సంబంధించిన, నేషనల్ కి సంబంధించిన, ఇంటర్నేషనల్ కి సంబంధించిన పాలిటిక్స్ గురించి అయితే నేను వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. నేను ఈ వీడియో చేయడానికి సుమారుగా నాకు 8 గంటలు అయితే టైం అయితే పడుతుంది. సో ఎవరైతే నా వీడియో ఇప్పటి వరకు చూడకోకుండా ఇప్పుడే ఫస్ట్ గా నా వీడియోని అయితే చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు నాకు కొద్దిగా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనలు, అరెస్టులు, ర్యాలీలతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. యూనివర్సిటీకి చెందిన భూములను రాష్ట్ర ప్రభుత్వం వేలం వేస్తోందని విద్యార్థులైతే చెప్తున్నారు. ఆ భూములు రాష్ట్ర ప్రభుత్వానివని రాష్ట్ర ప్రభుత్వం అయితే తమ వైపు నుంచి వాదనలు అయితే వినిపిస్తుంది. గచ్చిబౌలిలోని సర్వే నంబర్ 25లో 400 ఎకరాలను TGIIC అనే కంపెనీ ద్వారా వాటిని అభివృద్ధి చేసి IT కంపెనీలకు విక్రయించి అక్కడ IT కంపెనీలను అభివృద్ధి చేసే విధంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. యూనివర్సిటీ భవనాలకు ఆనుకునే ఆ భూమి ఉండడంతో అవి యూనివర్సిటీకి సంబంధించిన భూములని అక్కడ విద్యార్థులైతే ఆందోళన చేస్తున్నారు. అయితే ఆ భూమిని రాష్ట్ర ప్రభుత్వం అయితే చదును చేస్తుంది. అయితే చదును చేస్తున్న ప్రాంతంలో పికాక్ లేక్ ఉంది, మాస్ట్రూమ్ రాక్ పాయింట్ కూడా ఉంది. అక్కడ భూములను చదును చేయాలంటే చెట్లను కొట్టివేయవలసి ఉంటుంది. అలాగే అక్కడ భూమిని కూడా చదును చేయవలసి ఉంటుంది. అయితే ఇలా చేస్తే జీవ వైవిధ్యానికి తీవ్ర విఘాతం కలుగుతుందని, అలాగే అక్కడున్న జింకలు, నెమళ్ళు తమ నివాసాలను కోల్పోతాయని అక్కడ ఉన్న స్టూడెంట్ యూనియన్ జాయింట్ సెక్రటరీ అయినటువంటి త్రివేణి చెబుతున్నారు. అయితే మేము పోరాడేది మా కోసం, మా భవిష్యత్తు తరాల కోసం పోరాడుతున్నామని అక్కడ విద్యార్థులు అయితే చెప్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం 400 ఎకరాలు కావాలని అడుగుతుంది. ఇప్పుడు 400 ఎకరాలు అంటారు, దాని తర్వాత 200 ఎకరాలు అంటారు, దాని తర్వాత 300 ఎకరాలు అంటారు. ఇలాగా అక్కడ యూనివర్సిటీని అలాగే అక్కడ ఉండే నెమళ్లను లేకుండా చేస్తారు అని అక్కడ విద్యార్థులు భయపడి అక్కడ ఆందోళన చేయడం జరిగింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములకు సంబంధించిన వివాదం అనేది ఇది ఇప్పటిది కాదు. ఇంతకు ముందు కూడా దీనికి సంబంధించిన వివాదాలు అయితే జరిగాయి. అయితే ఈ భూములకు సంబంధించి చరిత్ర అయితే ఉంది. ఆ చరిత్రను ఒకసారి చూద్దాము. 1975లో రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీకి 2324 ఎకరాల భూమిని అయితే కేటాయించింది. అయితే ఆ భూములకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు లేకపోవడంతో 2022లో తెలంగాణ హైకోర్టు ఈ భూమికి సంబంధించి చట్టపరమైన హక్కుల కోసం సివిల్ కోర్టును ఆశ్రయించవచ్చని సూచన చేసింది. 2025లో గచ్చిబౌలిలోని ఈ 400 ఎకరాలు HCUకి సంబంధించిందని కొందరు పేర్కొనగా, అయితే ముఖ్యమంత్రి గారైన రేవంత్ రెడ్డి గారు ఈ భూమి HCUకు సంబంధించింది కాదు, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది చెప్పడం జరిగింది. ఈ విషయానికి సంబంధించి అసెంబ్లీలో మార్చి 25న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఈ 400 ఎకరాలకు సంబంధించి 25 సంవత్సరాల నుంచి ఈ 400 ఎకరాలు అనేది సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోనైతే లేదు. అయితే ఈ 400 ఎకరాలు డెవలప్మెంట్ కోసం TGIICకి కేటాయించి IT కంపెనీలను హైదరాబాద్ కు తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక పక్కా ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం అయితే తీసుకుంది. అంతర్జాతీయ స్థాయిలో IT కంపెనీలు పెట్టుబడి పెట్టే విధంగా TGIIC అనే సంస్థ ద్వారా బహిరంగ వేలం వేసి ఆ భూములను విక్రయించడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుంది. అయితే పారదర్శకంగా ఆ భూములను విక్రయించడానికి చూస్తుంటే కొంతమంది అడ్డుపడుతున్నారని, ఆ భూముల్లో సింహాలు, పులులు, జింకలు ఉన్నట్లు చెబుతున్నారు.
చెబుతున్నారని, అయితే అక్కడ అవేమీ లేవని, అక్కడ గుంటనక్కలు చేరి అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి గారు అయితే విమర్శించడం జరిగింది. ఇంకలు పుల్లులు సింహాలు లేవు అధ్యక్ష, చుట్టుముట్టుతో కొన్ని గుంటనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష, చుట్టుముట్టుతో కొన్ని గుంటనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. గుంటనక్కలకు గుణపాఠం చెప్తాం అధ్యక్ష. అయితే రేవంత్ రెడ్డి గారు ఇలా ఎందుకు చెప్పారని మనం చూసుకున్నట్లయితే అక్కడ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు కదా, అయితే వాళ్ళ వెనక రాజకీయ సపోర్ట్ ఉందని, అంటే ప్రతిపక్ష పార్టీలు వాళ్ళ వెనకుండి వాళ్ళను నడిపిస్తున్నారని వాళ్ళను గుంటనక్కలుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే అక్కడ విద్యార్థులు చెప్పే విషయం ఏమిటంటే, మేము ఈ రాష్ట్రానికి చెందిన వాళ్ళు కొంతమంది ఉంటే వేరే వేరే రాష్ట్రాలకు చెందిన వాళ్ళు కొంతమంది అయితే ఇక్కడ ఉన్నాము, అయితే మేము ఇక్కడ రాజకీయ సపోర్ట్ చూసుకొని చేస్తున్నాము అని మీరంటే మరి వేరే వేరే రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఎందుకు ఇక్కడ ఆందోళన చేస్తున్నారని అక్కడ వాళ్ళైతే ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా ఇది మాకు అలాగే మా భవిష్యత్తు తరాల్లో ఎవరైతే విద్యార్థులు చదువుకుంటారో వాళ్లకు సంబంధించిన ఇష్యూ అని వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే 30 మార్చి 2025 నుంచి వాళ్ళైతే 3 ఏప్రిల్ 2025 వరకు వాళ్ళైతే అలుపెరగని పోరాటం చేయడం జరిగింది. అంతేకాకుండా అక్కడ విద్యార్థులు పోలీసుల చేత ఎన్నో లాఠీ దెబ్బలు అయితే తిన్నారు, చాలా మంది విద్యార్థులను అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఆ భూములకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆ భూములను ఏ విధంగా వాళ్ళ బుల్డేజర్లతో నాశనం చేసిందనే విషయానికి సంబంధించి అక్కడ యూనివర్సిటీలో చదువుతున్న ఒక విద్యార్థిని అయితే చెప్తుంది. దానికి సంబంధించి వీడియోనైతే ఒకసారి చూడండి. నమస్కారం అందరికి, నా పేరు శరణ్య. నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్ అన్నమాట. ఇప్పుడు నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యొక్క ఈస్ట్ క్యాంపస్ లో ఉన్నాను. డెవలప్మెంట్ పేరుతో ఇక్కడ జరుగుతున్న అరాచకాలు మీరు చూడొచ్చు. ఒక్కసారి చెట్లు ఎలా కొట్టేశారు, అదంతా ఎంత ఓపెన్ ఏరియా ఉందో చూడండి. ముందు మేము ఇక్కడ ఉన్నప్పుడు క్యాంపస్ లో అసలు రోడే కనిపించేది కాదు మాకు. అప్పుడు ఎలా ఉండేనో ఇప్పుడు దానికి క్వైట్ అపోజిట్ ఉంది. మేము దీనికోసం కొట్లాడదామని వస్తే ఆ రోజు ఉగాది రోజు మాకెవ్వరికి తెలియకుండా ఇక్కడికి జేసీబీస్ తీసుకొచ్చి మొత్తం చెట్లు కొట్టివేయడం జరిగింది. అప్పుడు ఎప్పుడైతే మేము అందరం స్టూడెంట్స్ వచ్చామో అప్పుడు అందరినీ పోలీసు వాళ్ళు పట్టుకొని లోపలేశారు. ఇంకా ఇద్దరు బయట అందరు బయటకు వచ్చేసి ఇద్దరు మాత్రం ఇంకా ఎఫ్ఐఆర్ నాన్ బెయిలబుల్ కేసులో ఉన్నారు. ఇప్పుడు మేము దీని గురించి ప్రశ్నిస్తుంటే మా మీద తప్పు కేసులు పెట్టి ఇక్కడ ఉన్నదంతా ఫేక్, ఇదంతా గూగుల్ ఫోటోస్ అని చెప్తున్నారు. ఒకసారి మీరు ఆ వైపు చూడండి, అక్కడ కట్ చేయలేరు, ఇదంతా ఫేకా, మీకు ఫేక్ లాగా కనిపిస్తుందా? ఒక సైడ్ చూడండి ఎలా ఉందో, ఇటు సైడ్ చూడండి మీరు ఇంతకు ముందు చూపించిన విధంగా ఇటు సైడ్ ఎలా ఉందో. ఇప్పుడు మేమంతా ఫేక్ చెప్తామని మీరు అనుకుంటున్నారా? ఈ అరాచకాలు మీరు ఇదేనా మీరు చెప్పే ప్రజాపాలన? మీరు ఎలా క్రూరంగా మనల్ని కొట్టి పడేస్తున్నారో. అసలు కోర్టు కూడా ఇప్పుడు స్టే ఇచ్చింది కాబట్టే మేము ఈస్ట్ క్యాంపస్ లోకి అడుగు పెట్టగలిగినాం. అడుగు పెట్టేటప్పుడు కూడా మాకు 2 times చెక్ చేశారు ఐడి కార్డ్. మా క్యాంపస్ కి మేము రావడానికి మేము ఎందుకు ఇంతమంది పోలీసు వాళ్ళని దాటుకొని రావాలి? ప్రతి అడుగడుగున్న పోలీసు వాళ్ళు ఉన్నారు. నార్త్ గేట్, సౌత్ గేట్, ప్రతి దగ్గర అంతమంది పోలీసు వాళ్ళని దాటుకొని మేము మా యూనివర్సిటీకి మాకు ఇంత గట్టి ఎందుకు పట్టింది? మా యూనివర్సిటీకి ఇంతమంది పోలీసు వాళ్ళు వచ్చేవారికి మేము అప్పుడు అంత స్వేచ్ఛగా తిరిగే క్యాంపస్ లో ఇప్పుడు ఇంతమంది పోలీసు వాళ్ళ మధ్యలో బిక్కున భయంతోనే ఉండాలా? మొన్న కూడా ఈరోజు నిన్న నైటే 9 గంటలకు ఒక వ్యక్తి నిరాహార దీక్ష స్టార్ట్ చేసిండు. ఆయనని రాత్రి 2 గంటలకి తీసుకుపోయి గాంధీ హాస్పిటల్లో పెట్టి ఆయన అసలు నిరాహార దీక్ష చెయ్యనే లేడు. ఆయన రూమ్ లో ఇంకొకరు ఉంటున్నారంట. ఇదేనా? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? లాస్ట్ కి ఏం చూపిద్దాం అనుకుంటున్నారు? నిన్న కూడా కోర్టులో జేసీబీ వీటి గురించి మన ఇష్యూ గురించి మాట్లాడారు. ఈ కోర్టులో మాట్లాడడం వల్ల దాంట్లో వీళ్ళు ఆర్డర్ ఇవ్వడం వల్ల వీళ్ళు ఏం చేశారంటే ఈ రోజు అన్ని జేసీబీస్ అన్ని క్లియర్ చేశారు. ఇటువైపు చూడండి, ఈ రోజు మాత్రం అన్ని జేసీబీస్ అన్ని తీసుకెళ్లి ఈ రోజు చేసిన డిస్ట్రాక్షన్ ఏంటంటే ఇది. ఇటువైపు చూడండి, మన ఈ రోజు ఆపాం కాబట్టి అటువైపు అంతా ఇంకా బతికుంది, అటు చెట్లన్నీ. ఇంకా ఈ రోజు కనుక కోర్టు మనకి ఆర్డర్ ఇవ్వకపోయి ఉంటే లేకపోతే ఇది కూడా మీరు చూసేవాళ్ళు కాదు. ఈ రోజు మీరు ఏం అడగాలనుకుంటున్నారు? సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటండి? నాకు అర్థం కాక అడుగుతున్నాను. న్యాచురల్ రిసోర్సెస్ ని డిస్టర్బ్ చేయకుండా మనం డెవలప్మెంట్ అనేది చేయాలి. ఏం చేస్తున్నారు మీరు? నాకు తెలియక అడుగుతున్నా. ఇదేనా మీ గవర్నమెంట్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదండి. మీ ఇంద్రమ్మ రాజ్యం అని చెప్పింది ఇదేనా? మీ ఇంద్రమ్మ రాజ్యం ప్రజాపాలన, సోకాల్ ప్రజాపాలన అని అంతగానం చెప్పారు. ఇదేనా? ఫుట్బాల్ ఆడడానికి వచ్చావు అప్పుడే కన్ను పడింది అనుకుంటాం ఆ దాని మీద. ఇంతగానం చేశారు. అప్పుడు అంతగానం చెట్లు చూసి ఇన్ని చూసి కూడా మా మీద ఫేక్ అని చెప్పి అన్ని ఎలిగేషన్స్ పెడుతున్నారు. ఇప్పుడు మొన్న కూడా నైట్ డ్రోన్ జస్ట్ ఆపరేట్ చేశారని చెప్పి ఆ మనిషిని బయటకు తీసుకెళ్లిపోయారు పోలీసు వాళ్ళు. అంటే మా క్యాంపస్ లో మేము ఏం చేసుకోవద్దా? మేము ఫోటోలు కూడా తీసుకోవద్దా? మీరు చేస్తున్న అరాచకాలు చూపించడానికే కదా మేము ఫోటోలు తీసుకుంది. దాని మీద కూడా మీరు కేసులు పెడితే ఎలా? మేము మా నోరు ఇప్పేది ఎప్పుడు? డెమోక్రటిక్ గవర్నమెంట్ అంటారు.
మాట్లాడాలి, కొట్లాడాలని నేర్పించారు. ఇదేనా మీరు కొట్లాడాలి, మాట్లాడాలని నేర్పించింది? మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టాలి. తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పుడు మేము ఎట్లా పోరాడి తెచ్చుకున్నాం, మేము ఇప్పుడు కూడా అలానే పోరాడతాం. మాది క్యాంపస్ మొత్తం మాది, ఇక్కడున్న చెట్లు మావి, మేము కాపాడతాం, మేము తెచ్చుకుంటాం. ఈ ఫైట్ మాత్రం అస్సలు ఆగదండి. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. మేము మాత్రం మా స్టూడెంట్ యూనియన్ మాత్రం ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉంటది. ఇది మాత్రం తగ్గేదే లేదు. మీరు కూడా మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు అందరూ వచ్చి ఇక్కడ పాల్గొనాలని, ఈ ప్రొటెస్ట్ లో ఉండి మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. ఎవరైతే రాలేరో ఇక్కడికి, మీరు సోషల్ మీడియా తరఫున మీరు అవేర్నెస్ క్రియేట్ చేయాలని చాలా మేము కోరుతున్నాం అనమాట. ఆల్రెడీ మేము వీడియోస్ అన్ని బయటకు రిలీజ్ చేస్తూనే ఉన్నాం, ప్రతిదీ అప్డేట్ చేస్తున్నాం. కొంచెం మీరు కూడా స్టాండ్ మా వైపు తీసుకొని హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అలాగే ఈ హెచ్యు ఇష్యూకి సంబంధించి మనకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడైనటువంటి కేఏ పాల్ గారు కూడా మాట్లాడడం జరిగింది. అది ఒకసారి చూడండి. Rahul Gandhi ji, what the hell is going on in Telangana with Hyderabad University 400 acres, more than 1 lakh crore worth of property? Why your Revanth Reddy government and yourself selling the youth of the future? Thousands of students have been graduated. One of the most precious property. What happened to your Mohabbat ka dukan? You promised the youth the future in your Bharat Jodo Yatra. Who will believe you if you are selling this to Adani, taking the future and beating them up on Eid Mubarak Day? Young girls, boys being arrested, thrown in. Is that all you care about, is how much money he is giving you? Please stop immediately within 72 hours. Otherwise I will have to file public interest litigation to protect the youth of India, especially the youth of Telugu people who are studying in universities, who are fighting, and you are brutally, your police, your Revanth Reddy government is brutally beating them up. Destroyed Telangana. We will collapse your government if you don't take this plan back. Remember, I stopped the steel plant sale. I stopped the lands of Kamareddy farmers. It doesn't matter which government. You cannot sell the future of youth. Share this video with everybody until it reaches Rahul Gandhi, Sonia Gandhi, Revanth Reddy and all other. Please media, protect the democracy. అలాగే ఈ ఇష్యూకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ లీడర్ అయినటువంటి కేసీఆర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఆయన మాటలు ఏ విధంగా ఉన్నాయి అనేది మరొకసారి చూడండి. We have taken a decision as a party that 400 acres which this government is eyeing like a real estate broker, ఆ 400 ఎకరాలను ఎట్టి పరిస్థితుల్లో, ఇది కేసీఆర్ గారి మాట, మా పార్టీ మాట, మా పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం, 3 ఏళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ 400 ఎకరాలని మొత్తం హైదరాబాద్లో, మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్గా ఏర్పాటు చేస్తాము. ఇప్పుడే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈరోజు ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్లకు ఆశపడి, రేవంత్ రెడ్డి చెప్పే మాటలకు ఆశపడి ఆ ల్యాండ్ 1 ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళీ కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నా, మమ్మల్ని తర్వాత అనొద్దు. ఖచ్చితంగా ప్రతి ఇంచ్ తిరిగి వెనక్కి తీసుకుంటాము. ఒక అద్భుతమైన ఈకో పార్క్, ఎట్లా అయితే ఒక సెంట్రల్ పార్క్ ఉంటుందో మన్హాటన్లో, ఆ స్థాయిలో ఒక అద్భుతమైన ఈకో పార్కును హైదరాబాద్ ప్రజలకి గిఫ్ట్గా అందిస్తాము. అలాగే ఈ హెచ్సియు ఉదంతం పైన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఈ పవన్ కళ్యాణ్ గారి భార్య అయినటువంటి, అంటే మాజీ భార్య అయినటువంటి రేణు దేశాయ్ కూడా మాట్లాడడం జరిగింది. ఒకసారి ఆమె ఏమి మాట్లాడుతుంది అనేది ఒకసారి వినండి. నమస్కారం. దిస్ ఇస్ అ పబ్లిక్ హార్ట్ఫెల్ట్ రిక్వెస్ట్ టు అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు. నాకు 2 days క్రితం ఆ హెచ్సియు గురించే తెలిసింది, కనుక్కున్నాను కొన్ని విషయాల గురించే. That's why I'm making this video. Sir, I'm requesting you as a mother. ఒక తల్లిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఎలాగైనా 44 అయిపోయాను, నేను ఎలాగైనా రేపు మాపు పోతాను, ఐఎమ్ ఓల్డ్. బట్ ఫర్ మై కిడ్స్ అండ్ all our kids, for their future, we need oxygen, we need water. Yes, development is 100% necessary. There is no doubt. We need our IT parks, we need our tall skyscrapers, we need our buildings. But ఈ ఒక్క 400 acres కుదిరితే ఏదైనా, if there is any possibility, if we can stop it, I'm begging you as a citizen of your state, of your city, sir, ఏదో ఒకటే ట్రై చేయండి సార్. ప్లీజ్
if you can, మన దగ్గర ఇంకా చాలా, I think we have thousands of barren land which we can develop. You guys are senior than me. You guys are more, I'm nobody in front of you. అంటే మీ ముందు నేను, you guys are all experts in this. బట్ ఒక తల్లిగా ఈ రోజు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక పర్సనల్ గా నాకు దీంట్లో ఇది లేదు, బికాస్ యాజ్ ఐ సెడ్ ఐఎమ్ ఓల్డ్ నౌ. ప్లీజ్ ఒక్కసారి ఆలోచించుకోండి. Yes, development is necessary. I'm not saying no. We are all here because of the developed cities. But our 400 acres kakunda, because we definitely need oxygen. We need trees, sir. We need our ecosystem around us. Please rethink. It's a heartfelt request to all the officers, all the ministers. As a mother, I'm requesting you, please try to rethink this. If it is possible, it would be a great, huge help, and it's like we'll have a lot of gratitude for you, sir. Thank you. ఇక ఫైనల్ గా మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి సుప్రీంకోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అనేది ఇప్పుడు చూద్దాము. HCU కు సంబంధించి ఇప్పటి వరకు జరుగుతున్న ఆందోళనను చూసిన హైకోర్టు పర్యావరణ విధ్వంసం అనేది చాలా తీవ్రమైన పరిణామమని, అలాగే చట్టాన్ని మీ చేతిలోకి తీసుకుంటారని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఈ పర్యావరణ విధ్వంసానికి సంబంధించి హైకోర్టు తెలంగాణ ప్రభుత్వంపై సీరియస్ అయింది. గచ్చిబౌలిలో 400 ఎకరాలకు సంబంధించి భూమిపై ఉన్న చెట్లు నరికివేత, అలాగే భూములు చదును చేయడం వంటి పనులు తక్షణమే నిలిపివేయాలని చెప్పింది. గురువారం స్టే ఆర్డర్ అయితే హైకోర్టు అయితే ఇవ్వడం జరిగింది. 5 రోజులుగా HCU విద్యార్థులు చేస్తున్న ఆందోళనకి చివరికి హైకోర్టు చెప్పిన మాటలు ఊరటనిచ్చిందని చెప్పవచ్చు. అలాగే ఇక్కడ HCU విద్యార్థులు 100% సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఈ విజయం HCU విద్యార్థులదే అని చెప్పవచ్చు. ఈ వీడియో చివరి వరకు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే జై హింద్ అని టైప్ చేయండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.